వెల్కమ్ టు అనవ్యూస్. ఇప్పటి వరకు లైవ్ లో సోనియా గారి నామినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు బేబక్క నామినేషన్స్ అవుతున్నాయి. నిఖిల్ కి అండ్ పృథ్వీకి వేస్తున్నారు. సో అయితే ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే నామినేషన్స్ వేయడానికి వస్తుంది ఎవరెవరంటే సోనియా, బేబక్క, శేఖర్ భాష, ఆదిత్య ఓంగర్, మణికంఠ. వీళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది, అబ్జర్వ్ చేయండి. వీళ్ళందరికీ కూడా ఆ సీరియల్ బ్యాచ్ వాళ్ళంటే పడదు, పరమ రోత వీళ్ళకి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్స్ లో పెట్టారు. అంటే నేను ఓవరాల్ గా అనుకుంటుంది ఏంటంటే వీళ్ళందరి నుంచి కూడా అంటే ఇప్పుడు సోనియా గారు వచ్చి ప్రేరణకి నిఖిల్కి వేశారు. ఎవరు బేబక్క వచ్చి పృథ్వీకి నిఖిల్కి వేశారు. ఎవరు మనకి శేఖర్ భాష గారు వచ్చి ప్రేరణకి యష్మికి వేశారు. అంటే ఈ బ్యాచ్ లోనే పడుతున్నాయి మెజారిటీ కూడా. ఇంకా ఒకరిద్దరు వచ్చినా సరే ఈ బ్యాచ్ లోనే మెజారిటీ పడతాయి. మేబీ ఒకటి పడితే అవతల బ్యాచ్ నుంచి పడితే పడొచ్చు. సో దీనివల్ల ఏంటంటే నేను అనుకోవడం బిగ్ బాస్ సెపరేట్ గా ప్లాన్ చేశారేమో. ఎందుకంటే బయట జరుగుతున్న రచ్చారు అక్కడ ఎంత అంత లేదు. కే బ్యాచ్, టీ బ్యాచ్, ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ అనుకుంటూ బిగ్ బాస్ ఓవరాల్ గా అంటే ఈ కంటెస్టెంట్స్ కి హెల్ప్ చేయాలి, ఆ కంటెస్టెంట్స్ ని హెల్ప్ చేయాలని ఆలోచించడు. ఓవరాల్ గా ఏంటి తన బ్రాండ్ మార్క్ మీద ఎటువంటి మచ్చ రాకూడదని ఆలోచిస్తారు. సో దాన్ని పోగొట్టుకోవడానికి నానాస్తత్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు అతను బిగ్ బాస్ టీం. ఇప్పుడు సోనియా గారివి డీటెయిల్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సోనియా గారివి నామినేషన్ అబ్జర్వ్ చేస్తే ప్రేరణకి పృథ్వీకి లింక్ పెట్టినట్టు మాట్లాడతారు. ప్రేరణ పృథ్వీని ఏమన్నది, ఐ వాంట్ కిక్ అవుట్ హిమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి అన్న మాటని 10 సార్లు చెప్పారు. అలాగే నువ్వు గ్రూప్ తో ఉంటావు కాబట్టి నీ ఇండివిజువల్ ఆటే నీకు చాలా ఇంపార్టెంట్. అందుకనే మీ గ్రూప్ ట్రస్ట్ ని బ్రేక్అవుట్ చేసి ఎవరిని పృథ్వీని నామినేషన్ లో దించావు. అక్కడి నుంచే మీ క్లాన్ చిన్న భిన్నం అయిపోయింది అన్న పాయింట్ అని కూడా చాలా గట్టిగా చూపించింది ఆమె. కానీ అక్కడ జరిగింది అది కాదు. వాళ్ళు దాని తర్వాత మాట్లాడుకున్నారు గట్టిగా, ఏదేమైనా సరే మనకు నామినేషన్ రాకూడదు, మన వైల్డ్ కార్డ్ ఎంట్స్ ని బయటకు పంపించాలి, మనలోనే విన్నర్ అవ్వాలనేది తర్వాత మాట్లాడుకున్నారు. సో మేబీ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే తన తప్పుని ప్రేరణ పృథ్వీ మధ్యలో రైవల్రీ క్రియేట్ చేయడానికి అన్నట్టుగానే పెట్టారేమో అనిపిస్తుంది. అలాగే నిఖిల్కి యష్మి మధ్యలో కూడా సో నువ్వు ఆడవాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటావు, యష్మి ఎమోషన్స్ తో కూడా నువ్వు అలాగే ఆడుకున్నావు. యష్మి దగ్గర క్లారిటీ ఇవ్వలేదు. రోహిణి గారితో చెప్పినప్పుడు కానీ ఎవరితో చెప్పినప్పుడు కానీ నువ్వు క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వలేదు. ఆమెకేదో నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా పోర్ట్రే చేసావు అన్న దాన్ని ఇష్యూని తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ బ్యాచ్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. ఈవెన్ దో సోనియా గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా యష్మి ఇదే సీన్ ఇష్యూ చేసింది నిఖిల్తో. సో ఇది ఇక్కడ జరిగింది. అయితే సోనియా గారి నామినేషన్ చూసుకుంటే ప్రేరణని ఏం లేదండి 2 పాయింట్స్ మీద వేశారు. ఒకటి నీ సెల్ఫ్ చూసుకుంటావు, నువ్వే చాలా పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉంటావు, చాలా రూడ్ గా బిహేవ్ చేస్తావు, సో నీ చూపు బాగోదు. ఇంకొకటి ఏంటంటే నీ క్లాన్ అనేసి నీ క్లాన్ వాళ్ళంతా నీకే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటా తప్ప నువ్వు వాళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిల్లర్ గర్ల్స్ దాంట్లోని పృథ్వీని నామినేట్ చేసింది కదా. సో అదే క్లాన్ మెంబర్స్, ఇది నిజమే, అదే క్లాన్ మెంబర్స్ తనకు ఎవరు సపోర్ట్ చేయలేదని ఏడ్చింది. నా క్లాన్ మెంబర్స్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, పక్క క్లాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు కానీ మా వాళ్ళు ఎవరు చేయలేదు, అందుకే నేను ఎవరికి వంట చేయనని కూడా ఏడ్చింది. అది కరెక్ట్, ఆ పాయింట్ 100% కరెక్ట్. సో ఇలా ఈ పాయింట్స్ తర్వాత పృథ్వీని బయటకు తీసేయాలనుకున్నావు, బయటకు పంపించేయాలనుకున్నావు, ఇలాంటి పాయింట్స్ ఇవన్నీ కూడా ఎవరు యష్మి గారు మాట్లాడారు. యష్మి కాదు, సోనియా గారు మాట్లాడారు. నాకు ఏమనిపించిందంటే సోనియా గారు ప్రేరణతో వేసిన నామినేషన్స్ కి నిఖిల్ తెక్కి వేసిన నామినేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నిఖిల్ కూడా చాలా పాయింట్స్ ఫేస్ టు ఫేస్ గట్టిగా గుద్దునట్టే మాట్లాడారు, కానీ ప్రేరణ విషయంలో కొంచెం కోపం ఉన్నట్టుగా మాట్లాడారు. సో అది నాకు అనిపించింది. ఇక నిఖిల్కి వచ్చేసరికి నిఖిల్కి నామినేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పాడు. నిఖిల్ నీకు ఒక క్లారిటీ కానీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, మేబీ నీ ఫ్యాన్స్ కూడా ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ క్లారిటీ ఇవ్వని చెప్పి అడిగి అప్పుడు నామినేషన్స్ పాయింట్స్ చెప్పారు. అంటే నిఖిల్కి అర్థం అవ్వడం కోసం ఆ పాయింట్ చెప్పారు. ఏంటి, స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావు, నాకు ఈ రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చావు, తర్వాత యష్మికి ఎందుకు ఆ విషయం చెప్పలేదు, నన్నెందుకు ఆ విషయం మాత్రం తన కోపం ఉందిలేండి. నా గురించి ఎందుకు సపోర్టివ్ గా నిలబడలేదు, అది హౌస్ నుంచి కూడా గొడవ పెట్టుకుంటాను. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట ఎందుకు చెప్తావు, సో వీటన్నింటి గురించి ఫుల్ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చేసి ఇవన్నీ నీలో ఉన్న నెగటివ్స్, వీటిని సర్దుకో అప్ప అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో ఇది నాకు నిఖిల్కి సోనియా గారు వేసిన నామినేషన్స్ వస్తే నాకు అలాగే అనిపించింది. సో అందులో ఫస్ట్ది ఏంటంటే రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళేవన్నాడు, రెడ్ ఎగ్ ఇస్తానరా, ఫుల్ డామినేట్ చేస్తుంది, నేను బయటే వెళ్ళలేదు, ఇక్కడ తిన్న మాట ఎందుకు వింటాను, ఎలా చీఫ్ అయ్యి ఎలా చేస్తుంది నేను చూస్తాను అని అక్కడ అన్నాడు. పృథ్వీ అడిగినప్పుడు పృథ్వీతో ఏమన్నాడు, అరే తనకు ఒక ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాను, ఒకసారి ఇచ్చి చూద్దాము, లాస్ట్ టైం కూడా ఏదో అయ్యింది కదా అని చెప్పి పృథ్వీతో చెప్పాడు. సీత అలా అడిగినప్పుడు లేదు తనకి ఇద్దామని డిసైడ్ అయిపోయాను, అందుకే తనకి ఇస్తానని చెప్పాడు. దీనికి ఏం చెప్పాడు, నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను నీకు ఇద్దామని చెప్పేసి దీంతో చెప్పాడు. ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఒక్కొక్క మాట చెప్పాడు.
ఆ మాట తను బయటకు వచ్చి చూసుకున్న తర్వాత తనకు మండుతుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆ ఒక్క విషయమే కాదు, ఏ విషయమైనా సరే తను అలాగే ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఆ మాటను అలా మడిచేసి పెట్టేసి వెళ్ళిపోవాలని చూస్తుంటాడు అనమాట. అంటే నిఖిల్ ఏమనుకుంటాడంటే, నేను ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా మాట్లాడుతున్నాను కదా, అది బయటకు నా క్యారెక్టర్ ఇంకోలా వెళ్తాదేమో అని ఆలోచించడు, అది ఇంకోలా పోర్ట్రేట్ అవుతుందేమో అని ఆలోచించడు. తను అక్కడ అలా మాట్లాడేస్తే సామరస్యం చేసేస్తున్నాను, గొడవ లేకుండా అయిపోతుంది, ఇంక ఇష్యూ లేకుండా అయిపోతుందిలే అని అనుకుంటాడు. అది అక్కడ జరుగుతుంది. ఇంకా ఏ విషయమైనా సరే ఇక్కడ పృథ్వీ విషయంలో కానీ సోనియా విషయంలో కానీ, ఇప్పుడు యష్మి విషయంలోకి వచ్చేసరికి అసలు యష్మికి నిఖిల్కి మధ్యలో ఏం జరిగింది? యష్మికి ఒక డ్రీమ్ వచ్చింది అబ్బా, అప్పటివరకు బాగానే ఉంది. ఆ డ్రీమ్ వచ్చిన తర్వాత ఆ డ్రీమ్లో నిఖిల్ వచ్చేసరికి మురిసిపోయి పొంగిపోయి ఏదో అయిపోయింది అనుకుందన్నమాట. అసలు అది పృథ్వీకి చెప్పింది, నిఖిల్కి చెప్పింది, అందరికి చెప్పింది. కానీ ఆ డ్రీమ్ అంటే ఎవరికి తెలియదు. ఇప్పటికి డ్రీమ్ వచ్చింది అంతే, ఎవరికి తెలియదు ఆ డ్రీమ్ గురించి. సో చెప్పిన తర్వాత తను కొంచెం నిఖిల్ వైపు ఇంట్రెస్టింగ్గా మాట్లాడు, ఆ డ్రీమ్ గురించి మాట్లాడు, నిఖిల్తో కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడి మొదలు పెట్టింది. కొన్ని రోజులు చూసిన తర్వాత నిఖిల్ చెప్పేశాడు. నిఖిల్ ఏం చేశారు, కొంచెం అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నార్మల్ ఫ్రెండ్గానే ఉండొచ్చు కదా, నేను ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి అన్నప్పుడు మనకి ఏంటి ఇంకోలా పోటర్ అయ్యింది. మన ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి అంటే మనకి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిందేమో మనం అనుకున్నాం, కానీ ఆ విషయం అంటే ఆ డ్రీమ్ విషయం అన్నమాట. సో నువ్వు ఎందుకు అలా పోట్రే చేస్తున్నావు, ఎందుకు అలా ఉంటున్నావు అంటే తను చెప్పేశాడు, లేదు నేను ఇప్పుడు నువ్వు అలా మాట్లాడిన తర్వాత కూడా నేను చెప్పాను అనుకో, మాట్లాడుతున్నాను అనుకో, నువ్వు హట్ అవుతావు, తర్వాత నీ ఎమోషన్స్ హట్ అవుతాయి, నీ ఫీలింగ్స్ హట్ అవుతాయి, నాకు అది ఇష్టం లేదు, బయటకు వేరేలా పోట్రే అవుతుంది అని చెప్పాడు. అవునా? చెప్తే తను చాలా హట్ అయిపోయింది దానికి. తను చాలా ఫీల్ అయిపోయి నార్మల్గా ఉండొచ్చు కదా, ఇదేం దాందే, నేను అలా ఉండను, నీ వెంటపడి తిరిగే రకాన్ని కదా, నేను చాలా బయట చాలా చిల్లు ఉంటాను, అది ఇది అంతా. నా పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను నా పేరెంట్స్ కూడా చెప్తాను, పర్వాలేదు నేను నెగిటివ్ అయిపోయినా పర్వాలేదు, నా ఇష్టాన్ని నేను చెప్పగలను అని చెప్పిందా. మళ్ళీ పృథ్వీ నాగార్జున గారి దగ్గర ఏ వచ్చి బీపై వాళ్ళింది, బి వచ్చి సిపై వాళ్ళింది అని చెప్పినప్పుడు యష్మి ఏమంది, ఏ వచ్చి బీపై వాళ్ళింది, బి వచ్చి సిపై వాళ్ళింది, సి వచ్చి బీపై కూడా వాళ్ళింది అన్నది. అప్పుడైనా సరే నిఖిల్ గట్టిగా, లేదు ఇలాంటి వెటకారంగా కూడా వద్దు ప్లీజ్ అంటే, తను గట్టిగా ఏం చెప్పక్కర్లేదు, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తేనే చెప్పొచ్చు, నాకు ఇష్టం లేదు, బయట నా లైఫ్ చాలా సీరియస్ మోడ్లో ఉంది, నాకు ఇది ఇంకోలా బాడీ పోట్రే అవుతుంది, నాకు చాలా సెన్సిటివ్గా ఉంది, వద్దు అంటే అక్కడ తాగిపోను సింపుల్గా. ఇంకొకటి యష్మి కూడా నిఖిల్ చెప్పిన తర్వాత అక్కడితో ఆ విషయం ఆపేయాలి. తను ఆల్రెడీ గట్టిగాను మెత్తగాను ఏదో విధంగా నీతో డైరెక్ట్గానే చెప్పాడు కదా, అది మనం కూడా చూసాం కదా, ఇప్పుడు ఎందుకు మాట వచ్చేసి నాకు చెప్పలేదంటది. ఇక్కడ నిఖిల్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడాల్సింది, తనకి ఆ టైంకి గుర్తుకు రాలేదు. యష్మి నీకు పలానా రోజు చెప్పాను కదా, నువ్వు ఎందుకు మళ్ళీ ఇంకా చెప్పలేదు అంటే, ఇంకా చెప్పడానికి ఏముంది అని చెప్పాల్సింది. ఇంకొకటి నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే, చెప్పిన తర్వాత తను కొంచెం అవాయిడ్ చేయవలసింది. అవాయిడ్ చేయకుండా మన ఫ్రెండ్స్గా ఉందాము అని చెప్పేసి మళ్ళీ నీకు జాకెట్ కుట్లేపనా, లేకపోతే నీకు గాజులు మ్యాచింగ్ చూడనా, నీకు మెల్లో నెక్లెస్ పెట్టినా, ఇలాంటివన్నీ చేస్తే తను ఏమనుకుంటుంది, తను ఫ్లర్ట్ చేస్తున్నారు అనుకుంటుంది, అంతే సింపుల్. ఇంకొకటి గౌతమ్ అండ్ యష్మి డాన్స్ చేస్తున్నప్పుడు నాకు మండింది అని చెప్పి విష్ణుప్రియకి నిఖిల్ ఎందుకు చెప్పాడు? ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి బయటికి ఎక్కడికో బయటికి ఏదో వెళ్ళిపోతుందని చెప్పేసి అది ఏమీ లేదు ఇది ఏమీ లేదని చెప్పి, నేను నీతో ఎప్పుడైనా నాకు ఫీలింగ్స్ ఉన్నాయని యష్మి అంటది. నేను ఎప్పుడైనా నేను ఎప్పుడు కొన్ని నేను ఎంకరేజ్ చేస్తానని నీ అబ్బాయి అంటాడు. అసలు చూసేవాళ్ళు మనం బకరాలు అర్థం కాదు. సో ఇదే జరిగింది. సో ఇదే అనమాట. అయితే అక్కడ ఏంటి, హౌస్లో వాళ్ళకి ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, రోహిణి అడిగినప్పుడు, రోహిణి దగ్గరికి ఇచ్చినప్పుడు కూడా ఫుల్ క్లియర్గా క్లారిటీగా ఒక విషయం చెప్పాలి కదా, నీకేమైనా చెప్పిందిరా విషయం ఏమైనా ఉందా అంటే, చెప్పింది, నేను నో అని చెప్పేస్తాను, నాకు ఇలాంటి రిలేషన్స్ అవి ఇష్టం ఉండదు, నేను ఫోకస్ ఆటమే పెట్టుకుంటాను, నాకు బయట వేరే లైఫ్ ఉందని చెప్పేస్తానని చెప్పాడంట. చెప్పిందంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఎక్స్ప్రెస్ చేసిందేమో అని కదా అనుకుంటారు. చెప్పిందంటే మనసులోనే ఆ డ్రీమ్ గురించి చెప్పింది అని అనుకున్నాడు. అంటే ఆ డ్రీమ్ అనేది మనసులో అనుకుని చెప్పిందని బయటికి చెప్తే ఇదిగో ఇలానే ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే నిఖిల్ ఏదో మ్యానిపులేట్ చేయాలనో, లేకపోతే యష్మిని కానీ సోనియాని కానీ పృథ్వీని కానీ వీళ్ళందరినీ విలన్ చేసేసి తన హీరో అయిపోదామని ఉండదు. అది ఉండదు. కొంచెం సేఫ్గా ఆడాలనుకుంటాడు. ఎందుకు అనవసరమైన గొడవల్లో దూరకూడదు, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి. సో ఇలా మేనేజ్ చేసుకుంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి, నేను చెప్పాల్సింది చెప్పాను కదా అనుకుంటాడు. నార్మల్గానే అంత టాక్టివ్ కాదు. సో పర్టికులర్గా ఎవరినొకరిని విలన్ చేసేయాలి, పర్టికులర్గా ఎవరినొకరు నెగిటివ్ చేసేసి తను హీరో అయిపోదామని మెంటాలిటీ అయితే నిఖిల్ది కానే కాదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల తను బ్యాడ్ అయిపోయాడు. సో ఇది జరిగిన విషయం అన్నమాట. సో ఓవరాల్ గా సోనియా గారు నామినేషన్స్ వల్ల ఎవరికి అడ్వాంటేజ్, ఇక్కడ యష్మి కూడా ప్లేట్ తిరాయించేయాలి. ఎప్పుడైతే సోనియా గారు నువ్వు ఆడవాళ్ళ ఎమోషన్స్ కి, ఎక్స్ప్రెషన్స్ కి, ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వవు అనేసరికి ఇవ్వవు అని చెప్పేసి యష్మి వచ్చేసింది. సో దానివల్ల ఓవరాల్ గా ఎవరికి జరిగింది అంటే నిఖిల్కే అడ్వాంటేజ్ అయ్యింది. సో ఇది ఇక్కడ జరిగింది.
మొత్తానికి విడిపోయారు. బిగ్ బాస్ అనుకున్నది జరిగిపోతే ఇంకా ఎటువంటి బాధ బందిరి ఉండదు. ఎందుకంటే ఏ సీజన్లో కూడా ఇటువంటి ఎఫెక్ట్ రాలేదు. ఇక్కడ పర్టికులర్గా ఎందుకు వచ్చిందంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మీద ఒక నలుగురు రావడం, వాళ్ళు కూడా ఒకటే కెరియర్లో ఉండడం, అది కూడా సీరియల్స్ చేసుకుంటూ ఉండడం, ఒకరికొకరికి నోయింగ్ ఫేస్ అవ్వడం, ఇవన్నీ కలిపి కూడా వాళ్ళకి ఒక గ్రూపు, అది ఒక లాంగ్వేజెస్, వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్కి డిఫరెన్స్, మన వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, ఇలా రకరకాలుగా వచ్చేస్తున్నాయి. బిగ్ బాస్ బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఇవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలి, అతని బాధ అతనిది. సో అదనమాట. ఎలా అయినా సరే ఈ కేబాక్స్ని డిస్మాంటిల్ చేసేద్దామని డిసైడ్ అయ్యాడు. అందుకే బాణాలను వదులుతున్నారు అనమాట. సో అది దాని తర్వాత ఇది అయితే ఇక్కడ సోనియా గారి నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రేరణది తింది నామినేషన్ అయిపోయి ప్రేరణతో కొంచెం ఏం ఆడలేదు. సో నిఖిల్తో మాత్రం అరే ఆల్ ది బెస్ట్, నువ్వు బాగా ఆడు, నువ్వు విన్నర్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యే పర్సన్స్లో నేనే ఫస్ట్ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ కూడా అరే నిఖిల్, పృథ్వీ, మనం హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్లాన్స్ చేసుకుని బయటకు వెళ్ళాక ఏం చేయాలనుకున్నాం కదా, అవన్నీ బయటకు వచ్చాక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం, ఖచ్చితంగా ఫాలో చేద్దాం, ఓకేనా, ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, అరే నేను నీకు ఇస్తున్న పాయింట్స్ మాత్రం ఇవి సరి చేసుకొని జాగ్రత్తగా ఆడరా నాయన, ఇంకా 1 month ఉంది, కప్పు పట్టుకొని బయటకు రారా నాయన అని చెప్పింది. సో అది అక్కడ జరిగింది. సో దాని తర్వాత బేబక్ వచ్చారు. బేబక్ నిఖిల్ని పృథ్వీని కూడా నామినేట్ చేస్తున్నారు. సేమ్ నిఖిల్ మీద కూడా బేబక్ చేసిన నామినేషన్స్ ఏంటి అంటే స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ఆ రోజు నా గురించి మాట్లాడమంటే సోనియా దగ్గర మాట్లాడలేదు అన్నాడు. ఖచ్చితంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు అప్పుడు సోనియా చుట్టూ తిరుగుతున్నాడు నిఖిల్. ఎందుకంటే సోనియా ఏమంది, కన్నడ బ్యాచ్ మీరందరూ ఒక బ్యాచ్ ఇవి అని చెప్పేసి టైంలో సోనియాని కన్విన్స్ చేసుకున్న ప్రాసెస్లో, సోనియాతో క్లోజ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాడు. ఆ టైంలో మళ్ళీ బేబక్కని ఏమనంటే తనని రివర్స్ అయిపోద్దాం భయం. ఎందుకంటే ఆ టైంలో సోనియాని చూసి అందరూ భయపడేవారు. సో దానివల్ల ఏంటంటే బేబక్ దగ్గర గురించి పెద్దగా మాట్లాడలేదే, వదిలేసుకో, మీరు డీల్ చేసుకున్నారంటే వదిలేశాడు. నిఖిల్ స్టాండ్ తీసుకోలేదని ఎందుకు బేబక్ అంత హట్ అయిందంటే ఫస్ట్ 2-3 రోజులు నిఖిల్ వాయిస్ చాలా గట్టిగా ఉండదు. అందరి మధ్యలో దూరిపోయాడు, అందరి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి అది కాదురా నేను చెప్పేది వినరా, అది కాదురా నేను చెప్పేది వినరా అని చెప్పేసి మాట్లాడేస్తూ ఉండేవాడు అనమాట. మంచి లీడర్లో చూసారు చాలా మంది. లీడర్ అనేసరికి అందరివి తనే తీసుకుని తనే వకల్తా తీసుకుని మాట్లాడతాడేమో అనుకున్నారు. సో దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల కూడా బేబక్క నిఖిల్ మీద కోపం వచ్చేసింది అనమాట. సో అక్కడ అలా జరిగింది. సో ఓవరాల్ గా నామినేషన్, సోనియా గారి నామినేషన్ తర్వాత బేబక్క నామినేషన్ కూడా నిఖిల్కి ఇంకొక అడ్వాంటేజ్ అవుతుంది. అయ్యో పాపం ఆల్రెడీ వేస్తాను కదా, మళ్ళీ అదే పాయింట్ మీద ఎన్నిసార్లు వేస్తారు, అతను ఏం కావాలని చేయట్లేదు కదా, మనస్తత్వం అలాంటిది అనుకుంటాం. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరగకుండా నిఖిల్ ఏంటి ఇలా చేస్తాడు అనుకుంటాం. ఒక క్లియర్ కట్గా ఫోకస్గా చేసాం అనుకో, అసలు తప్పు ఎక్కడ చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఏం చేశాడు, ఆ మెంటాలిటీ ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, అసలు ఎలా డీల్ చేస్తున్నాడో మాట్లాడుకునేసరికి అరే అంత తప్పు ఏం చేశాడు, ఇది ఇలా అయ్యింది కదా అనుకుంటాం. సో నిఖిల్ విషయంలో అదే అయింది. మొత్తానికి నిఖిల్కి అడ్వాంటేజ్. ఇంకా సోనియా గారు చెప్పిన మాటలు అంటే అక్కడ పేరెంట్స్ చెప్పారు గ్రూప్ గేమ్లో వద్దురా, ఇండివిజువల్గా ఆడరా అని. మొన్న వచ్చిన గెస్ట్లు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు, చెప్పిస్తూనే ఉన్నారు బిగ్ బాస్. ఆఖరికి సోనియా గారు చెప్తే క్లియర్గా అర్థమవుద్దామని పంపించారు, చెప్పారు. ఇప్పటికీ నిఖిల్ గేమ్ మార్చుకుని ముందుకు వెళ్తే మాత్రం అసలు నిఖిల్ విన్నర్ అయ్యి బయటకు వస్తాడు ఖచ్చితంగా. 100% డాన్స్ షూట్ రాసేసుకోవచ్చు. సో ఇదనమాట నాకు ఓవరాల్గా అర్థమైన సినారియో. మీకేం అర్థమైంది కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు యాజ్ యూజువల్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. టేక్ కేర్, బాయ్.